Then we'll write for the irreversible process. So SB for irreversible process. For irreversible process అంటే ఏదో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నాం మనం, గోయింగ్ ఫ్రమ్ ఏ అనే నుంచి బి అనే దగ్గరికి వెళ్తున్నాం. బట్ దిస్ ఈస్ irreversible process. We cannot retrace it back. So we cannot maintain thermodynamic equilibrium at each and every interval. So appudu naku entropy at B minus entropy at A will come as greater than that of A to B. So delta Q in irreversible process divided by T. Okay. అనేది వస్తుంది. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఫర్ రివర్సిబుల్ ప్రాసెస్కి మాత్రమే ఇలా డిఫైన్ చేసుకోగలం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే మాత్రం ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ మస్ట్ బి ఇలా రావాలి, ఎస్బి మైనస్ ఎస్ఏ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ గ్రేటర్ దాన్. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. సైక్లిక్ ప్రాసెస్కి అంటే మళ్ళా క్లోజ్ బ్యాక్, మళ్ళీ ఇటుకు వచ్చినామనుకో అదేమవుతుంది, ఎస్బి మైనస్ ఎస్ఏ విల్ బి జీరో కావాలి. అంటే ఇది సైక్లిక్ ప్రాసెస్కి డెల్టా క్యూ బై టీ అనేది జీరో అయింది అంటే దట్ ఈస్ లెస్ దాన్ జీరో రావాల్సిందేనా? అంటే సైక్లిక్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకో, సైక్లిక్ ప్రాసెస్ అప్పుడేమవుతుంది, జీరో అయిపోతుంది. అంటే సైక్లిక్ ప్రాసెస్కి జీరో ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ డెల్టా క్యూ ఇర్రివర్సిబుల్ డివైడెడ్ బై టీ. జీరో కన్నా పెద్దది, జీరో ఈ క్వాంటిటీ కన్నా పెద్దది, లేదా ఈ క్వాంటిటీ జీరో కన్నా తక్కువ, అంతే కదా, రెండు సేమ్ కదా. So this is same as that of delta Q irreversible process by less than 0. అంతేనా? సో అందుకనే మనము జనరల్గా ఈ లెవెల్ వరకు మనం డిస్కస్ చేసేటివన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్. అందుకని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి టక్ అని రాసేస్తాం మనం. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ ఎ సిస్టమ్ ఇన్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ విల్ బి డిఫైన్డ్ లైక్ దిస్. So if it is not a reversible process, if it is an irreversible process, that change in entropy will be greater than that of that. Okay. So దీన్ని ఒక విధంగా చూద్దాం, ఎలా చూడొచ్చు. The let us go for the heat engines. Let us go for the heat engines. Let us go for the heat engine. Then what is that Carnot heat engine చూద్దాం. Carnot's heat engine. Carnot's heat engine గురించి మాట్లాడదాం. So it is an ideal heat engine. Ideal heat engine. What he proved? He proved Q1 by T1 will be is equal to Q2 by T2. Then Q1 will be the amount of heat at a temperature T1. Q2 will be the amount of heat. This is absorbed. This is released. So heat given, take as positive. Heat taken or heat rejected. Heat given అనొచ్చు, absorbed అనొచ్చు. Take a positive. Heat taken or reject, take a negative. అంతేనా? సో దాని నుంచి నాకు Q1 by T1 is equal to minus Q2 by T2. Now bring this side. Q1 by T1 plus Q2 by T2 will be is equal to 0. We can extend this. అంటే we can write something like Q1 by T1 plus Q2 by T2 plus Q3 by T3 and so on will be is equal to 0. Summation of Q by T will be 0. Summation of Q. అంటే కావాలనుకుంటే నువ్వు ఇట్లా పెట్టుకోవచ్చు, దట్ డెల్టా Q1, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అమౌంట్ ఆఫ్ హీట్ డెల్టాస్ పెట్టుకోవచ్చు, దిస్ మైనస్ డెల్టా, అంటే అమౌంట్ ఆఫ్ హీట్స్ కదా అది. సో డెల్టా Q1, డెల్టా Q2, delta Q3, that is delta Q will be is equal to 0, or this can be represented
ఇట్లా రాయి డెల్టా క్యూ బై టీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు అంతేనా. దేనికి అది కార్నాట్ హీట్ ఇంజన్కి. మరి కార్నాట్ హీట్ ఇంజన్ అదేంటిది సైక్లిక్ ప్రాసెస్ అండ్ రివర్సిబుల్ ప్రాసెస్. సైక్లిక్ అండ్ రివర్సిబుల్ ప్రాసెసెస్. సో ఆల్ ద ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్ హియర్. సో here all the processes are reversible. అంతేనా. అంటే ఇప్పుడు ఫర్ సైక్లిక్ ప్రాసెస్కి రివర్సిబుల్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు dQ/dt ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏమొస్తుంది మనకు 0 వచ్చినట్టే కదా. అదే కదా మన చేంజ్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్కి చేంజ్ ఇన్ ఎంట్రోపీ. అంటే సిస్టమ్ ఏ స్టేట్లో నుంచి మొదలు పెట్టామో మళ్ళీ బ్యాక్ అదే స్టేట్కి రావడం. అంతేనా. సిస్టమ్ ఏ స్టేట్లో నుంచి మొదలు పెట్టామో అదే స్టేట్కి మనం రావడం. సో ఇప్పుడు ఏంటిది ఇవన్నీ ఐడియల్ కేసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ వాడినప్పుడు దీనికి మనకి ఇదేమొచ్చింది 0 వచ్చింది. అలా కానప్పుడు ఏమొస్తుంది <0 వస్తుంది. <0 అనేది వస్తుంది. కావాలంటే అది కూడా చూద్దాం. అది కూడా విల్ సీ హియర్. సో ఇప్పుడు మనకు కార్నో ఇంజన్ చూసినప్పుడు దిస్ ఇస్ ద V వర్సెస్ P, దెన్ గోయింగ్ ఫ్రమ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, దెన్ అడియాబాటిక్ కంప్రెషన్. అంతేనా. సో దిస్ ఈస్ హ్యాపెండ్ అట్ T1 by taking an amount of energy Q1. So this happens T2 rejected by Q2. అంతేనా ఇది. సో దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్, isothermal, adiabatic. Now we can see the same on S versus T diagram, entropy versus T diagram. Entropy versus T diagram. See, for the entropy versus T diagram, here I am taking temperature and here I am taking entropy. So as the heat is absorbed, absorb chesam reversible process lo by keeping temperature constant. So entropy ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుందా. SB minus SA is equal to integration from A to B reversible process by T. ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏమొచ్చింది మనకి అది NR log V2 by V1. సో ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ విల్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ S1 to S2. అంటేనా ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ T1 నుంచి T2కి వెళ్తుంది. టెంపరేచర్ ఏమో T1 దగ్గరే ఉంటుంది. దట్ ఈస్ ద హై టెంపరేచర్, హాట్ బాడీ టెంపరేచర్ కదా. సో హాట్ బాడీ టెంపరేచర్ T1 దగ్గరే ఉంటుంది. కానీ ఎంట్రోపీ మాత్రం S1 నుంచి S2కి ఇంక్రీజ్ అవ్వాలి. ఇక టెంపరేచర్ T1 నుంచి T2కి. T1 ఎక్కువ ఉంటుంది, T2 తక్కువ ఉంటుంది కాబట్టి. So the process will be indicated like this. It is going from here to here. ఎందుకని స్ట్రైట్ లైన్ టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రాసెస్ కదా. Now come here. It is an adiabatic process. Adiabatic process కూడా ఏంటిది రివర్సిబుల్ ప్రాసెస్. సో రివర్సిబుల్ ప్రాసెస్లో dQ is equal to ఏమైంది 0. అంతే కదా. అడియాబాటిక్ రివర్సిబుల్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఐసోలేటెడ్ ప్రాసెస్. dQ 0. dQ 0 అనేప్పుడు ఏమవుతుంది నాకు SB minus SA will be 0. So this is the adiabatic process. So delta Q is equal to 0. Adiabatic reversible. Adiabatic plus reversible. మనం డిస్కస్ చేసేది రివర్సిబుల్ కాబట్టి అడియాబాటిక్ రివర్సిబుల్ ప్రాసెస్. కాబట్టి అక్కడ ఎంట్రోపీ అనేది ఏమొస్తుంది కాన్స్టెంట్. సో ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు నువ్వు అడియాబాటిక్ ప్రాసెస్ని ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. వాట్ ఈస్ అన్ అడియాబాటిక్ రివర్సిబుల్ ప్రాసెస్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రోపీ కాన్స్టెంట్. What is isothermal reversible process? That is the process temperature constant. What is reversible isochoric process? That is the process volume constant. What is isobaric process? That is the pressure constant. So in an adiabatic reversible process, some quantity will be constant. That is the entropy. That is defined as dQ by T. For reversible process, that is ds. The ds SB minus SA, that is 0. The entropy will be 0. And entropy will be constant. దాని టెంపరేచర్ అనేది ఏమవుతుంది T1 నుంచి T2కి డౌన్ ఫాల్ అయిపోతుంది. సో T1 నుంచి T2కి ఎంట్రోపీ విల్ బి కాన్స్టెంట్. ఎంట్రోపీ విల్ బి కాన్స్టెంట్. నౌ S T2. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది కంప్రెషన్. కంప్రెషన్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ T2 అంటే మనం కంప్రెస్ చేస్తున్నాం. సో ఎలా కంప్రెస్ చేస్తున్నాం ఐసోథర్మల్లీ కంప్రెస్ చేస్తున్నాం. అంటే ఎంట్రోపీ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎంట్రోపీ విల్ బి డిక్రీజ్డ్.
అంతేనా. ఫైనల్ వాల్యూమ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూమ్, కాబట్టి ఎస్బి మైనస్ ఎస్ఏ నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐసోథర్మల్ కంప్రెషన్ అయిన తర్వాత అడియాబాటిక్ అంటే Q విల్ బి 0. సో టెంపరేచర్ T2 నుంచి T1కి రైజ్ అవుతుంది, కీపింగ్ ద ఎంట్రోపీ కాన్స్టెంట్. అంతే కదా, అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ కాన్స్టెంట్ అవ్వాలి. అంతేనా మనకు. దిస్ విల్ బి ద లింక్. సో P వర్సెస్ T డయాగ్రామ్ అది, దెన్ దట్ విల్ బి ద T వర్సెస్ S డయాగ్రామ్. ఓకే, యా ఎస్. సో అదే కార్నర్ పీవీ డయాగ్రామ్ అయినా ఉండించవచ్చు, లేకపోతే ఎస్ వర్సెస్ టీ డయాగ్రామ్, లేదా యూ కెన్ పుట్ ఆన్ టీ వర్సెస్ ఎస్ డయాగ్రామ్ ఆల్సో. యూ టేక్ టీ హియర్ అండ్ యూ కెన్ టేక్ ఎస్సీసీ. సో టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంటాం, T1 నుంచి T2కి, అంటే హై టెంపరేచర్ కదా, T2 నుంచి T1కి, T2 నుంచి T1కి. ఎంట్రోపీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది, S1 నుంచి S2కి. సో ఎంట్రోపీ విల్ బి గాన్ ఫ్రమ్ S1 టు S2. సో ఓకే, నాట్ రిక్వైర్డ్, దెన్ మనం ఎట్లా రాసినా ఒకటే అన్నట్టు. అదే ఎందుకంటే ఇప్పుడు మనం dq ds ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేసి ఉంటాం మనం, dq/t కదా, dq. సో ఎనర్జీ కావాలంటే T వర్సెస్ అని, అంతేనా. ఓకే, నో ప్రాబ్లం. ఎట్లా రాసిన దట్ డజంట్ మేక్ దట్కి ఇట్లే రాయాలి అట్లా రాయకూడదని ఏం కాదండి. ఓకే ఫైన్, ఏం అవసరం లేదులే. సో సో ఫ్రమ్ ద డెఫినేషన్, సో dq ఈజ్ ఈక్వల్ టు నేనేం రాయొచ్చు, T మల్టిప్లైడ్ బై ds అని రాయొచ్చు. సపోజ్ నేను ఇంటిగ్రేట్ చేస్తా, ఇంటిగ్రేషన్ ఆఫ్ dq, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ Tds. వాట్ ఈస్ దిస్, ఏరియా అండర్ ద కర్వ్, Tకి Sకి వర్సెస్. అంటే ఇప్పుడు y dx అని రాసినామనుకో, అంటే అక్కడ ఏం రాయాలంటే, అందుకే నేను డయాగ్రామ్ ఇక్కడ ఇట్లా ఉండాలి, ఇక్కడ T ఇక్కడ S ఉండాలి, ఇక్కడ T ఇక్కడ S ఉండాలి. అంటే ఇట్లా చూడాలి నువ్వు, ఇది T ఇది వర్సెస్ S, అంటే ఇట్లా రొటేట్ అవుతుంది. దట్ డజంట్ మేక్, అండ్ అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. ఓకేనా, T వర్సెస్ S. సో దిస్ ఇస్ ద ఏరియా అండర్ T వర్సెస్ S డయాగ్రామ్. నౌ అప్లై ఫర్ ద సైక్లిక్ ఐడియల్ గ్యాస్ అండ్ సైక్లిక్ ప్రాసెస్. సో టోటల్ హీట్ dq అంటే ఏమొస్తుంది మనకు, du ప్లస్ w. కానీ సైక్లిక్ ప్రాసెస్కి du 0 అయిపోతుందా, ఎందుకంటే ఫైనల్ టెంపరేచర్ సేమ్ మెథడ్ ఆఫ్ ఇనిషియల్ టెంపరేచర్. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది నాకు, వర్క్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, ఎనర్జీ టర్మే ఉండాలి, అంతేనా. సో వాట్ ఐ విల్ గెట్ హియర్, దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్. సో ఫైనల్గా మనకి కన్క్లూజన్ ఏంటంటే, దిస్ అమౌంట్ ఆఫ్ heat available for useful work. Then amount of heat available for the useful work అనేది వస్తుంది మనకు. సో ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు అన్నట్టు. అంటే దెన్ వాట్ హ్యాపెన్స్ ఫర్ ద కంప్లీట్ సైకిల్. సో వాట్ హ్యాపెన్స్ ఫర్ ద కంప్లీట్ సైకిల్. సో వాట్ హ్యాపెన్స్ ఫర్ ద కంప్లీట్ సైకిల్ అనేది కూడా మళ్ళీ ఇలాగే వస్తుంది. స్టేట్మెంట్ విల్ బి dq విల్ బి dt ఈజ్ ఈక్వల్ టు 0 రావాల్సింది. ఓకేనా. సో దిస్ స్టేట్మెంట్ విల్ బి ఇంపార్టెంట్. దెన్ వాట్ ఈజ్ ఐఎమ్ గెట్టింగ్ హియర్. సో వాట్ ఈజ్ ఐఎమ్ గెట్టింగ్ హియర్, ద అమౌంట్ ఆఫ్ హీట్ అవైలబుల్ ఫర్ ద యూస్ఫుల్ వర్క్ అనేది వస్తుంది. అండ్ ఏరియా అండర్ టెంపరేచర్ వర్సెస్ ఎంట్రోపిక్ గ్రాఫ్ వస్తే మనకి ఏమొస్తుందంటే అమౌంట్ ఆఫ్ హీట్ అవైలబుల్ ఫర్ ద యూస్ఫుల్ వర్క్ అనేది. ఓకే డన్. ఇప్పుడు ఇది కార్నో ఇంజన్ కదా. కార్నో ఇంజన్ అంటే ఏంటంటే ఐడియల్ హీట్ ఇంజన్ కాబట్టి ఐఎమ్ గెటింగ్ దీస్ కన్క్లూజన్స్. దెన్ థింక్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కార్నో ఇంజన్. ఇట్ ఈస్ నాట్ ఏ కార్నో ఇంజన్. కార్నో ఇంజన్ కాదు అంటే ఏంటి, మనము రివర్సిబుల్ ప్రాసెస్లు కాకుండా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు ఉన్నటువంటి ఇంజన్ తీసుకున్నాం, అంతే కదా. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉన్నటువంటి ఇంజన్ తీసుకుంటున్నాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండ్ సీ నథింగ్ టు నోట్ డౌన్ హియర్, అవసరం ఏం లేదు అంతేనా. ఇవన్నీ యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్ బ్యాక్
కన్క్లూజన్సే కదా మనకు కావాల్సిందే. యూ నో నీడ్ టు నోట్ డౌన్ ఎనీథింగ్ హియర్. నౌ అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలనేది ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసాం. వాట్ ఈస్ ఫర్ రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ఫర్ రివర్సిబుల్ ప్రాసెస్, దట్ ఈస్ వీ నీడ్ టు లర్న్. దెన్ వీ నీడ్ టు సీ ద ఎక్స్ప్లెనేషన్ అంతే. ఇక్కడ ఏంటనేది మనం చూస్తే సరే. లెట్ us go for if it is not a Carnot engine. వాడు అడుగుతాడయ్యో వాట్ ఈస్ ఎస్ వర్సెస్ టీ డయాగ్రామ్ ఫర్ Carnot engine, రెక్టాంగిల్. ఎస్ వర్సెస్ టీ డయాగ్రామ్ ఇక్కడ రెక్టాంగిల్ కాదు, కర్వ్డ్ జామెట్రీ వస్తుంది, కానీ అక్కడ మాత్రం రెక్టాంగిల్ వస్తుంది. గో ఫర్ irreversible ప్రాసెస్. Carnot engine కాదు, గో ఫర్ irreversible ప్రాసెస్. Go for irreversible process. Irreversible processes. Irreversible process ఉన్నటువంటి హీట్ ఇంజన్ డిస్కస్ చేస్తున్నాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉన్నటువంటి హీట్ ఇంజన్ డిపెండ్ చేస్తుంది. సో ఆబ్వియస్గా ఎఫిషియన్సీ తక్కువ వస్తుంది. ఎఫిషియన్సీ ఇన్ ఇర్రివర్సిబుల్ ఇంజన్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద రివర్సిబుల్ ఇంజన్. అంతే కదా మనకు వచ్చేది ఇర్రివర్సిబుల్. వాట్ అది ఎఫిషియన్సీ ఫామ్లో మనకి ఏమొచ్చింది? ఐడియల్ హీట్ ఇంజన్కి అయితే 1 - T2/T1 అని ఏమో వచ్చింటుంది, అంతేనా? 1 - T2/T1 అని వచ్చింది. సో ఇక్కడ మనం 1 ఏం రాస్తాం ఇక్కడ? Q2/Q1 ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్, ఇక్కడ ఏం రావాలా? 1 - Q2/Q1 అనేది రావాలి, అంతే కదా. రివర్సిబుల్ ప్రాసెస్కి అయితే డైరెక్ట్ Q2/Q1. ఇదే Q2/Q1ని మనం ఎలా రాసేయచ్చు? ఇప్పుడు 1 క్యాన్సిల్ అనుకుందాం. సో Q2'/Q1' ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ Q2/Q1. బట్ ఈ Q2/Q1 మనం ఏం రాయొచ్చు? T2/T1 అని రాయొచ్చు. సో T2/T1 అని రాయొచ్చు, అంతేనా? సో ఇప్పుడు నేను ఈ Q2'/T2 ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ Q1'/T1 అని రాయొచ్చు, అంతేనా? ఇప్పుడు చూద్దాం. దిస్ ఇస్ లెస్ దాన్. నౌ బ్రింగ్ దిస్ సైడ్, దీని ఇటు సైడ్ పంపిద్దాం. దీని ఇటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది నాకు? -Q1'/T1 ప్లస్ Q2'/T2 విల్ బి లెస్ దాన్ 0, అంతేనా మనకు వచ్చేది? ఇప్పుడు 1 minute ఇక్కడ ఏం రాసాం? ఇక్కడ -x ఈజ్ లెస్ దాన్ -y అని రాసాం. అంటే -2 అన్నది ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ -1 అనే, అంతేనా? ఇప్పుడు మైనస్లు తీసేస్తే 2 లెస్ దాన్ 1 అనేది రాంగ్ అవుతుంది. అంటే అప్పుడు ఏం రావాలి? 2 గ్రేటర్ దాన్ 1 అని రావాలి. అక్కడ మనం మైనస్లు తీసేసినప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ రావాలి సింబల్, ఇక్కడ గ్రేటర్ దాన్ రావాలి సింబల్, అంతేనా? సో ఇప్పుడు నేను దీన్ని అటువైపు తీసుకెళ్ళడమో అలా దాన్ని ఇటువైపు తీసుకెళ్ళడమో చూద్దాం. అర్థమైంది కదా సింపుల్ లాజిక్ అక్కడ. సో ఇప్పుడు దీన్ని అటువైపు తీసుకెళ్తాను నేను. దీన్ని అటువైపు తీసుకెళ్తే ఏమొస్తుంది? ఇటువైపు ఏముండదు కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ Q1'/T1 ప్లస్ -Q2'/T2. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ వాడాము అక్కడ, ఎందుకంటే హీట్ అబ్జార్బ్డ్ పాజిటివ్, హీట్ రిజెక్టెడ్ అండ్ హీట్ రిలీజ్డ్ విల్ బి నెగటివ్. సో దీనిలో ఏం రాయొచ్చు మనం? దిస్ ఇస్ 0 ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ సంథింగ్ లైక్ Q1'/T1 డెల్టా Q1' ప్లస్ డెల్టా Q2'/T2 ప్లస్ డెల్టా Q3'/T3 అండ్ సో ఆన్ అని రాయొచ్చు, అంతే కదా. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? దీని ఇటు రాద్దామా? సో సమేషన్ ఆఫ్ డెల్టా Q' డివైడెడ్ బై T విల్ బి లెస్ దాన్ 0, అంతేనా? ఆర్ఎల్స్ దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇంటిగ్రేషన్ ఆఫ్ అన్ని సమేషన్ చేస్తే సో dQ/T విల్ బి అన్నది ఏం రావాలి నాకు? లెస్ దాన్ 0. అదేనా మనం చెప్పింది? సో ఎప్పుడైతే ఐడియల్ అంటే రివర్సిబుల్ ప్రాసెసెస్ తీసుకున్నాం అనుకో, అదే Carnot ఇంజన్ తీసుకున్నాం అనుకో,
అప్పుడు మనకేమొచ్చేది ఇది ఈక్వల్ టు 0 వచ్చేది. ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్లో ఉన్నటువంటి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎఫిషియన్సీ విల్ బి లెస్ దాన్ వస్తుంది. దాని నుంచి ఎలా వస్తుంది, అంతేనా? దట్ ఇట్ సెల్ఫ్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ అంటే మనం కన్క్లూజన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఓన్లీ ఫర్ రివర్సిబుల్ ప్రాసెసెస్కి మాత్రమే మనము ఇలా డిఫైన్ చేసాం. సో ఎలా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. సో ద ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ విల్ బి SB minus SA will be is equal to integration from A to B dq reversible process divided by T అనేది ఒకటైతే, సెకండ్ ఏమొచ్చింది చెప్పు, SB minus SA must be greater than that of A to B delta Q for irreversible process by T. ఇంకా ఏమొస్తుంది మనకు, it will be 0 for cyclic process. So that is dq for reversible process by T will be is equal to 0. సో ఇంకోటి ఏం రాసాం మనం, అదే రివర్సిబుల్ ప్రాసెస్ కాకుండా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ సైక్లిక్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకు, లెస్ దాన్ 0. ఓకే, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్, దిస్ ఇస్ ద కన్క్లూజన్స్ దెన్ వాట్ యాక్చువల్లీ వి రిక్వైర్డ్. సో ఫర్ సిస్టమ్ మనం సరౌండింగ్స్ గురించి మాట్లాడలే, యూనివర్స్ గురించి మాట్లాడలే. దెన్ నౌ these are the conclusions. Let us talk about the disorder. Entropy is a measure of disorder or order. More is the entropy, more is the disorder enter. More entropy means more disorder. More entropy means more disorder. ఇప్పుడు లెటస్ పెన్నుని పైనుంచి కిందకి రిలీజ్ చేసాయి, అది కింద పడిపోతుంది. అదే సంథింగ్ లైక్ పెన్నుని కాకపోయినా ఎగ్, సపోజ్ ఇక్కడ నుంచి ఒక స్టోన్ కింద పడేసినాం, వాటర్లోకి వేసినాం అనుకో, ఇక్కడ నుంచి స్టోన్ కింద పడంగానే ఏమవుతుంది, ఇట్ లూజెస్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి, ఆ కైనెటిక్ ఎనర్జీ లూజ్ అయ్యి వాటర్ హీట్ ఎక్కుతాయి. రివర్స్ ప్రాసెస్ ఎందుకు జరగదు? ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్స్, ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఎంట్రోపీ విల్ బి డిక్రీజ్, దట్ విల్ నాట్ అక్కర్. ఆర్ అదర్వైజ్ ఆ ప్రాసెస్లో ఆర్డర్నెస్ పెరుగుతుంది. సో ఆర్డర్నెస్ పెరిగే ప్రాసెస్ కూడా జరగదు. సో దట్స్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ ఈజ్ నాట్ పాసిబుల్. మోర్ డిజార్డర్ మీన్స్ మోర్ ఎంట్రోపీ. సో ఓకేనా, అలాంటి ప్రాసెస్లు మాత్రమే జరుగుతాయి. మోర్ ఎంట్రోపీ మీన్స్ మోర్ డిజార్డర్. సో డిజార్డర్ ఎక్కువ ఉండాలి. అంటే ఏ సాలిడ్ ఈజ్ పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అన్నాం అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ద ఎంట్రోపీ లెస్ వాల్యూ, అంతే కదా. సపోజ్ ఒక సాలిడ్ తీసుకున్నాం, ఒక లిక్విడ్ తీసుకున్నాం, ఒక గ్యాస్ తీసుకున్నాం, ఇన్ విచ్ స్టేట్ డిజార్డర్ ఇస్ మోర్, గ్యాసియస్ స్టేట్ మోర్ డిజార్డర్. దస్ ఎంట్రోపీ ఇస్ మోర్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్ దాన్ కంపేర్ టు దట్ ఆఫ్ లిక్విడ్, దాన్ కంపేర్ టు దట్ ఆఫ్ ద సాలిడ్స్. ఓకే, సో ఇట్ కమ్స్ హియర్ ఇస్ ద ఏంటంటే ఆర్డర్ అండ్ డిజార్డర్ అనేది అప్పుడు మనకు ఒక అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇన్ వాట్ స్టేట్ వీ కెన్ ఫైండ్ ద సిస్టమ్. లైక్ వీ కాల్ ఎస్ అ ప్రాబబిలిటీ, థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ అనే ఒక వర్డ్ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. దట్ ఇస్ అఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. సో థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ, ఇన్ విచ్ స్టేట్ ద సిస్టమ్ కెన్ పాసిబుల్. సపోజ్ నేను ఇప్పుడు ప్రాబబిలిటీ అని ఎందుకంటే లెటస్ టాస్ ఏ 2 కాయిన్స్, 2 కాయిన్స్ టాస్ చేశాను అనుకో, దెన్ వాట్ కెన్ బి ద పాసిబిలిటీస్ ఫర్ ద అవుట్పుట్. 2 హెడ్లు రావచ్చు, 2 టైల్స్ రావచ్చు, ఒకటి హెడ్ వచ్చి ఇంకో టైల్ రావచ్చు, లేదా టైల్ వచ్చి హెడ్ రావచ్చు. 4 పాసిబిలిటీస్ ఉంటాయి. దెన్ వాట్ ఈజ్ దట్ స్టేట్, మనం టాస్ చేసినప్పుడు దెన్ వాట్ ఈజ్ ద రిజల్ట్ అన్నది ఎలా ఉంటుంది, ఇట్ డిపెండ్స్. ఎనీ వన్, ఒకటే వస్తుంది, ఎనీ వన్ అంటే there is a probability. So when we see the system microscopically, అంటే అటామిక్ లెవెల్కి వెళ్ళినప్పుడు మరి ఆటమ్స్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి, మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, how their motion and everything is depends upon the probability. That's we call as a thermodynamic probability of arrangement. So na thermodynamic probability of arrangement. So thermodynamic probability. Thermodynamic probability.
సో త్రూ థెర్మోడైనమిక్ ప్రాబబిలిటీ అక్కడ అటామిక్ లెవెల్స్లోకి వెళ్ళి అంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు, అంటే పర్ఫెక్ట్ ఆర్డర్ అరేంజ్మెంట్ ఉందంటే ప్రాబబిలిటీ 1 ఉండాలి. అంతే కదా, 2 టాస్ వేసినప్పుడు 2 హెడ్లే వస్తాయనుకోండి, అదేంటి అది పర్ఫెక్ట్ ప్రాబబిలిటీ 1 ఈవెంట్ అది, అంతేనా? సో ఇఫ్ ఆల్ ద ఆటమ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ దెన్ డిజార్డర్ విల్ బి 0 ఆర్ ఎస్ ఆర్డర్ విల్ బి 1 అన్నప్పుడు this let's say probability has to become 1 and entropy has to 0, and we need to get the entropy will be 0. Then this is defined as, entropy is defined as in terms of that microstates అని ఏదో అంటారు. S is equal to K, that is Boltzmann constant, log with base E into that thermodynamic probability, omega అనే సింబల్ తో చూపిస్తారు. That is the thermodynamic probability. For an ordered state, thermodynamic probability will become 1, then log 1 will be 0. Okay, so this is, so దీని గురించి మనం మాట్లాడాలంటే we need to talk about the statistical physics, so we'll not talk about this. Okay, we'll stop here. Yeah, then let us go for the, what is the statement of second law of thermodynamics. So what is the statement of second law of thermodynamics? Second law of thermodynamics. So many statements. The first statements andariki rangane 100% efficient engine is not possible. 100% efficient engine is not possible. 100% efficiency ante eta is equal to 1 రావడం. 100% efficient engine is not possible. ఇంకా ఇప్పుడు 100% ఎఫిషియెంటీ అయిందంటే మీనింగ్ ఏంటి? 100% ఎఫిషియన్సీ అయిందంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, వర్క్ డన్ ఎఫిషియన్సీ ఇస్ అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఈజ్ W. సో W ఈజ్ ఈక్వల్ టు Q1 కావాలి, అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, అంతేనా? సో దట్ మీన్స్ టోటల్ హీట్ అన్నది మెకానికల్ వర్క్ కన్వర్ట్ అవ్వదని. అంటే ఎంత కన్వర్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? హీట్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ మెకానికల్ వర్క్. ఎంత కన్వర్ట్ అవ్వాలి అనేది సెకండ్ లా చెప్తుంది. హౌ మచ్ ఇట్ కెన్ బి, దెర్ ఇస్ ఎ లిమిటేషన్ ఆన్ ఇట్, that is given by the second law, and that to be, so then second one we can say that ki, suppose what is the meaning of ideal refrigerator, that is heat engine tarvata heat pump. Ideal heat pump ante entante నీకు అసలు మెకానికల్ వర్క్ ఏం జరగకుండా లో టెంపరేచర్ రీజన్ నుంచి హీట్ అనేది హై టెంపరేచర్ రీజన్కి వెళ్ళాలి, అది జరగదు. హీట్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ గో ఫ్రమ్ లో టెంపరేచర్ రీజన్ టు హై టెంపరేచర్ రీజన్, దట్ ఇట్ ఈస్ ఆల్సో సెకండ్ లా. అంటే హీట్ ఇంజన్ 100% ఎఫిషియన్సీ కాదనేది కూడా వన్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఈక్వలెంట్ టు దట్ ఆఫ్. సో దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ రిఫ్రిజిరేటర్ అని చెప్పచ్చు. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ రిఫ్రిజిరేటర్ which takes heat from the low temperature regions and sends to the high temperature. Otherwise you can call in one statement heat itself will not go from low temperature regions to high temperature. So heat can't be transferred, heat can't flow by itself from low temperature to high temperature, but reverse is possible. This is the second law. And there will be like many statements will be there. దాంట్లో 1 2 మనకి ఎందుకంటే హీట్ ఇంజిన్ బేస్ చేసుకొని ఒకటి, హీట్ పంప్ని బేస్ చేసుకొని ఒకటి, ఈవెన్ 0 కెల్విన్ ఈజ్ నాట్ పాసిబుల్, ఎంట్రోపీ 0 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, దెన్ సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ లైక్ ఎంట్రోపీ 0 ఈజ్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్తారు. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ విల్ స్టేట్ there is no, like the thermodynamic probability will never be 1, so there is no S is equal to 0. ఎందుకని ఎప్పుడు 1 కాదు, there is no perfect arrangement will never possible, orderness is never possible అని. సో there exists always disorderness, orderness ఎప్పుడు పాసిబుల్ కాదని. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఒక సింపుల్ వేలో చెప్పాలంటే there is no way to send heat from low temperature regions to high temperature region by itself, but with the help of some external agent it can. అంతే కదా, ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేసామనుకో ఎలక్ట్రిక్ పవర్, సో విత్ ద హెల్ప్ ఆఫ్, వితౌట్ ఎనీ అన్నది కాదు. సో 100% ఎఫిషియెంట్ ఇంజన్ ఈజ్ నాట్ పాసిబుల్. 100% ఎఫిషియెంట్ ఇంజన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే మీనింగ్ ఏంటి? అసలు సోర్స్ నుంచి Q1 అమౌంట్ ఆఫ్ తీసుకొని వర్క్గా కన్వర్ట్ అయిపోవాలి మొత్తం, అది అసలు ఎప్పుడు పాసిబుల్ కాదు. అంటే సింక్ లేకుండా అసలు ఉండనే ఉండదు.
సో దట్ ఈస్ నెవర్ పాసిబుల్ అన్నట్టు. సో దీస్ విల్ బి ద స్టేట్మెంట్స్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇన్ ఓవరాల్ వెన్ యూ టాక్ అబౌట్ ద ఎంట్రోపీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ద ఎంట్రోపీ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద స్టేట్ ఫంక్షన్. సో అది ఏమేమి ఇస్తుంది అంటే ఇట్ క్యాన్ గివ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆర్డర్నెస్ ఆఫ్ ద సిస్టమ్, అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. అంటే హీట్ అనేది మెకానికల్ వర్క్గా కన్వర్ట్ అవుతుందని ఫస్ట్లా చెప్తుంది. దట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, నో డౌట్. బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్ ఆన్ ఇట్. ఎంత కన్వర్ట్ అవ్వాలి, ఎంత హీట్ వర్క్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ లిమిట్ విల్ బి గివెన్ బై ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ అగైన్ హీట్ ఫ్లో అంటది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. హీట్ ఈజ్ అబ్జార్బ్, హీట్ ఫ్లో అన్నది. మరి ఎక్కడి నుంచి అక్కడ పోవాలి ఫ్లో అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచరా, లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచరా? దట్ ఈస్ అగైన్ ద రిస్ట్రిక్షన్ ఫ్రమ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దట్ ఈస్ అగైన్ గివెన్ బై ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచే వస్తుంది మనకు. సో ఓవరాల్ మన ఎగ్జామినేషన్ పర్పస్ దెన్ ఎంట్రోపీ is defined as like this. Change in entropy of a system is defined as like this. SB minus SA for reversible process కి ఎలా ఉంటుంది, irreversible process కి ఎలా ఉంటుంది. దెన్ ఫర్ సైక్లిక్ ప్రాసెస్, ఆ సైక్లిక్లో రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటే కనుక 0. ఎందుకని స్టేట్ వేరియబుల్ మళ్ళీ అక్కడికే వచ్చాం. ఎంట్రోపీ ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఏకి వచ్చేసాం త్రూ రివర్సిబుల్ ప్రాసెస్. అంటే ఇలా వెళ్ళి మళ్ళీ అలా బ్యాక్ వచ్చాం, రివర్సిబుల్ ప్రాసెసెస్. కాబట్టి ఇట్ విల్ బి 0. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు దట్ విల్ గెట్ ఇట్ విల్ బి లెస్ దాన్ 0. సో వై దట్ ఫ్యాక్టర్ విల్ గెట్ 0 లెస్ దాన్ 0 అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కార్నోస్ థియరం. ఇన్ కార్నోస్ థియరం వాట్ విల్ బి కాన్స్టెంట్? సమ్ ఆఫ్ క్యూబైట్ ఈస్ కాన్స్టెంట్. సమ్ ఆఫ్ క్యూబైటీస్ విల్ బి 0. సో ఐడియల్ అయితే సమ్ ఆఫ్ క్యూబైటీస్ విల్ బి 0. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ నాన్ ఐడియల్ అయితే లెస్ దాన్ 0. సో కాబట్టి అక్కడ మనకి ఇది గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఏం రావాలి? గ్రేటర్ వాల్యూస్ రావాలి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మనకు ఎంట్రోపీకి సంబంధించినటువంటిది. సో వీ కెన్ హ్యావ్ ద డయాగ్రామ్స్ ఆర్ P వర్సెస్ V డయాగ్రామ్స్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ హ్యావ్ ద T వర్సెస్ S డయాగ్రామ్స్. సో P వర్సెస్ V ఏరియా అండర్ ద కర్వ్ విల్ గివ్ ద వర్క్ డన్. అదే T వర్సెస్ S కూడా ఏమొచ్చింది మనకు? హీట్. దట్ హీట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద వర్క్. అంతేనా? ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద వర్క్ అనే వస్తుంది. So we'll solve some problems, then we'll come to know then what it is actually. So this entropy is a topic, so it takes much time to understand. So when you want to describe the system like microscopically and lopala atomic level వరకు వెళ్ళి మనం describe చేయాలంటే it takes the time. But whatever is required for our in this 11th and 12th standard level, that much only we need to learn. The deep puzzle, they spend many years to what is this state, give the statement. అంతేనా? సో అసలు ఎంట్రోపీ అన్నది అంటే ఇప్పుడు ఆర్డర్నెస్ డిజార్డర్నెస్ కాకుండా ఇట్ డిసైడ్స్ వెదర్ రియాక్షన్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్ హ్యాపెన్స్. ఒక రియాక్షన్ జరుగుతుందా జరగదా, ఇట్ హ్యాపెన్స్. ఈవెన్ ఇట్ గోస్ ఈవెన్ అప్ టు ద లెవెల్స్ ఆఫ్ డిఎన్ఏ. అక్కడ ఒక డిఎన్ఏలో మాలిక్యులర్ దాని గురించి కూడా డిస్క్రైబ్ చేసే దగ్గర కూడా ఎంట్రోపీని వాడుతుంటారు. ఈవెన్ ఎకనామిక్స్, చాలా ప్రాసెస్ అంటే చాలా ఫీల్డ్స్లో ద ఎంట్రోపీ అనేది మనకి. అందుకనే ఎంట్రోపీని ఏమంటారు? ఇట్ గివ్స్ ద డైరెక్షన్ టు ద టైమ్. సో డైరెక్షన్ టు ద టైమ్. సో ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఎంట్రోపీ ఆఫ్ ద ఎందుకని ఆల్ ద ప్రాసెసర్స్ ఇక్కడ డిజార్డర్నెస్ పెరుగుతుంటుంది. డిజార్డర్నెస్ పెరుగుతుంది కాబట్టి ఎంట్రోపీ అనేది ఏమవుతుంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే మనకు ఎంట్రోపీ కన్జర్వ్ అవ్వదు. ఎంట్రోపీ కెన్ బి క్రియేటెడ్, కెనాట్ బి డెస్ట్రాయిడ్. ఒక డిజార్డర్నెస్ని క్రియేట్ చేసామంటే ఆటోమేటికలీ ఎంట్రోపీ పెరిగి ఉంటుంది. సో కానీ డిస్ట్రక్షన్ జరగదు. సో దట్స్ సంథింగ్ లైక్ వీ కెనాట్ గివ్ ఎంట్రోపీ నేదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది కానీ ఎంట్రోపీ అనేది కన్జర్వ్ కాదు. సో ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో మనం జనరల్గా ఓన్లీ సిస్టమ్ గురించే మాట్లాడుతుంటాం. ఐడియల్ గ్యాసెస్ సిస్టమ్కి ఏమవుతుంది, సరౌండింగ్స్ గురించి మాట్లాడడం, ఆ రెండు సమ్మేషన్ యూనివర్స్ గురించి అసలు మాట్లాడడం. But we'll see one problem, then what it is actually, then you will understand. Okay? No.